రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మండ్, శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. కాగా రెవెన్యూ శాఖకు 164, ఎంప్లాయ్మెంట్ శాఖకు 1, పోలీసు శాఖకు 7, సివిల్ సప్లైస్కు 4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 10, స్కూల్ ఎడ్యుకేషన్కు 4, సెర్పుకు 2, పశుసంవర్ధక శాఖకు 2, హయ్యర్ ఎడ్యుకేషన్కు 1, రూరల్ డెవలప్మెంట్కు 6, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 7, ఆర్డబ్ల్యూఎస్కు 5, పంచాయతీరాజ్కు 7, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు 1, ఎస్ఐ కార్పొరేషన్కు 1, మెడికల్ ఎడ్యుకేషన్కు 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు 2, నేషనల్ హైవేస్కు 1, గిరిజన సంక్షేమ శాఖకు 8, హౌసింగ్కు 1, అటవీ శాఖకు 1, ఐసీడీఎస్కు 1, కార్మిక సంక్షేమ శాఖకు 1, ఆర్ఎన్బికి 1, ఎస్వి మెడికల్ కాలేజీకి 1 వెరసై 241 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.